మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం మీకు. మీరు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 15 నెలల కాలంలో ఒక రోడ్డు అయినా సరే మీరు శాంక్షన్ చేశారా? ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. కాబట్టి మీకు తెలియజేస్తున్నాం, మీరు గతంలో చేసినటువంటి ఈ అసత్య ఆరోపణలు కానీ, మీరు చేసినటువంటి ఆ రోజు మా మీద చేసినటువంటి బురద జల్లే కార్యక్రమాలు ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు ఏం చేస్తున్నారని మీకు అడుగుతున్నాం. కాబట్టి మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు రోడ్లు ఏదైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చేసి మీరు నిరూపించుకోండి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు పూర్తయిపోయింది. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా వరి నాట్లు నాటడం, అలాగే చేపలు పడడం, అలాంటి అనేక కార్యక్రమాలు ఆ రోజు చేపట్టి మీరు ఆ రోజు పార్టీ మీద ఏ రకంగా వ్యతిరేకత తీసుకొచ్చారో అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కానీ ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 15 నెలల కాలంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి నిధులు ఎప్పుడైతే శాంక్షన్స్ వచ్చాయో అదే చేస్తున్నారు తప్ప మీరు కొత్తగా మీరు ఏమైనా శాంక్షన్ తీసుకొచ్చి ఏమీ చేసిందంటూ ఏమీ లేదు. అంటే మేము ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం, మీకు గతంలో మీరు ఏదైతే మాకు సీలేరు రోడ్డు, ఆర్వి నగర్ నుంచి సీలేరు రోడ్డు కోసం కానీ, అదేవిధంగా చోడవరం వెళ్ళేటప్పుడు గరికిబంద నుంచి చోడవరం రోడ్డు గురించి కానీ మీరు అనేక రకాలుగా మా పార్టీ మీద దుష్ప్రచారం చేశారు. మీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీరు గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికే 15 నెలల కాలం పూర్తయిపోయింది. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం గారు ఇది అరకు అనంతగిరి ఏరియా వచ్చేసి మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి రోడ్లకే మేము రోడ్లు ఇస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప మీరైతే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రోడ్డు కూడా చేసినటువంటి దాఖలు లేదు. ఖచ్చితంగా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడే చెప్పినటువంటి సీలేరు రోడ్డు కానీ, అదేవిధంగా అనకాపల్లి మార్గంలో ఉన్నటువంటి గరికిబంద చోడవరం మధ్యలో ఉన్నటువంటి రోడ్డుకి మీరు ఏమైనా రోడ్డు మీరు నిర్మాణం చేపట్టి అప్పుడు మీరు చెప్పండి. కానీ మీరు చేస్తున్నటువంటి గతంలో చేసినటువంటి అసత్య ప్రచారాలు ఏ రకంగా ఉందో ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.